తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినాలు అయిన తర్వాత ఆయన శిష్యుల వల్ల లోపల ఉన్నప్పుడు తోమా వార్త కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును కాక అని ప్రార్థన చేసుకుందాం. ప్రభా దయమడ స్తోత్రం రాజా, మీ జీవ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె ప్రేమినులారా, మళ్ళీ యేసుప్రభు వారు తలుపులు మూసుకున్నప్పుడు వారి మధ్య నిలిచినట్టు వాక్యం అనిపిస్తుంది. ఎందుకు తలుపులు మూసుకున్న శిష్యులు అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇక్కడ అదే అధ్యాయం 19 వచ్చి మనం చూసినప్పుడు ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగాకని వార్త చెప్పాను. చూసారా, ఇది మనం గమనించాలి. ఇక్కడ యూదులకు భయపడి వారు తలుపులు వేసుకున్నారు శిష్యులు. అయితే ఎందుకు యూదులకు భయం అంటే మా గురువును సిలువకు వేసిన వారు మమ్మల్ని సిలువకేస్తారేమో అనే భయంతో తలుపులు వేసుకున్నారు. ఇందులో ఒక మర్మం మనం గ్రహించాలి. యేసు ప్రభువు వారు వారి మధ్య నిలిచారంట. వాక్యం తట్టినట్టుగా మనకు అనిపించిన వాక్యం లేదు, వారు వాక్యం తెరిచినట్టుగా కూడా లేరు. ప్రభు తెలుసు అన్ని విషయాలు, వారి పరిస్థితి, వారి భయం, వారి ఆందోళన ఆయన తెలుసు. తలుపు తట్టి అక్కడ యూదులు వచ్చారని భయపడి ఇంకా గొప్పగా వారు భయపడతారు, ఎక్కువ భయపడతారు. అందువల్ల వాళ్ళని భయపెట్టేది వద్దని యేసు ప్రభువు వారు మరి వారి మధ్య నిలిచాడు. అంటే తలుపు తట్టినట్లేదు, తలుపు తీసినట్లేదు కదా. వారి మధ్య నిలిచాడంటే అది షీటిలే కావచ్చు, మోడీలే కావచ్చు, లేక ఇత్తడి ఇనుము ఏదైనా కావచ్చు. కానీ వారి మధ్య అంటే అది మహిమ దేహం అనమాట. అంత ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆయన దేహం మహిమ దేహం. ఆ మహిమ దేహానికి ఏది అడ్డు రాదు, మోళ్ళు అడ్డు రాదు, ఏ షీట్లు అడ్డు రావు. సరాసరి వారి మీద నిలిచారు. వారికి తను సజీవులుగా కనపరుచుకున్నాను, గాయం చూపించారు. చూసారా, అందుకని 40 రోజులు ఇంకా భూమిపైన ఉన్నది. మీరు బాగా గమనించారు. అనేక ప్రమాణాలు చూపించారు, రుజువులు కనపరిచారు. అది మహిమదేహం. ఇప్పుడు మనం ఎన్ని అంతస్తుల బిల్డింగ్ ఉన్నప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ బెంగళూరులో ఎంజీ రోడ్లో 24 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఆరాధిస్తున్నప్పటికీ ఆయన రాకుండా వచ్చి మధ్యాకాశం ప్రభు వచ్చినప్పుడు అన్ని ఫ్లోర్లు దాటి వెళ్ళిపోతాం. మనకు తలకు దెబ్బ తగలదు, మోళ్ళకు దెబ్బ తగలదు. అది మహిమ దేహం. చూసారా, యేసు తలుపులు మూసుకున్నప్పుడు సరాసరి మధ్య నిలిచాడంటే అది మహిమ దేహం. అదనమాట అర్థం. ఆ మహిమ దేహం కలిగినటువంటి వారు ప్రభు రాకడలో రెప్పబాటు ఎత్తబడతారు. అది అర్థం. మొదటి కొరింథీయులను చూసినప్పుడు 15వ అధ్యాయంలో 51 వచ్చినప్పుడు రాయబడి, మొదటి కొరింథీ 15:51లో చూడండి, ఈ విధంగా రాయబడింది. రాకడ సమయంలో మనం ఎలా ఎగరగలమంటే 51 వచ్చిన 15:51, ఇది ఒక మర్మం తెలుపుచున్నా, ఇది ఒక మర్మం మీకు తెలుసు. మర్మం అంటే మర్మమేది, ఏం మర్మం ఆలోచించా, మర్మం తెలుపుచున్నా. మనమందరము నిద్రించముగా నిమిషంలో ఒక రెప్పబాటున
కడపరంలోకి మనమందరం మార్పు పొందుదాము. చూసారా, మనమందరం మార్పు పొందుదాము. మార్పు అంటే అది మనసు మారేది. చాలామంది అంటే కడపరం మ్రోగినప్పుడు మనసు మార్చుకుందాంలే, శిలువ ఆఖరి శిలువ దొంగ మనసు మార్చుకోలేదా, పరదేశం చేరలేదా? అంటే మనం కూడా ఆఖరణ మనసు మార్చుకుందాం. ఆ బూరం రోగినప్పుడు ప్రసంగాలు అట్టే జరుగుతున్నాయి చాలా చోట్ల. చాలామంది అట్టే అనుకుంటున్నా, మన బూర శబ్దం వినబడదు. చాలా బూర శబ్దం మనకు కాదు. మధ్య ఆకాశం ఉందా, దురాత్మ సమూహాన్ని మనం ఆ స్థలం ఖాళీ కావాలి, మనం అక్కడికి వెళ్ళాలి. అందువలనే కడబుర బూర మన కొరకు కాదని అర్థమైపోతుంది. రెప్పపాటున ఎత్తబడతాం. రెప్పపాటు అంటే కదుము చర్చలు, సెకండ్ 11వ భాగం అంత త్వరగా రాశారు ప్రభు వెళ్ళిపోతాం. అది మహిమ దేహం యొక్క ప్రభావం. చూసారా? కాబట్టి వాటి వెళ్ళిన తర్వాత మనం రాకుడు సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు ఎత్తపడగలం. సిద్ధపడలేకుండా వదిలేపడతాం. వదిలేపడితే 7 ఏళ్ళ శ్రమలు అంత్యక్రియ ద్వారా భయంకర శ్రమను అనుభవిస్తాం. ఈ శ్రమను తప్పించుకోవాలంటే తర్వాత నిత్యాగ్ని తర్వాత ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం ఎత్తబడి ఆ 7 ఏళ్ళ విందులో ప్రవేశించాలి. ఆ విధంగా మనం రాకుడు సిద్ధపడి ఆ నిత్యత్వం వాడవ స్వాస్థ్య మొదలు ఆత్మతల్లి సాయం చేసి సిద్ధపరచునుగా ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభోదాయం మేడ స్తోత్రములైనా ఉంచారు మా చక్కని వర్తమానం అందించే స్తోత్రములు అందరూ వాక్యం ఫలింపజేయండి. విన్న ప్రతి ఒక్కరు దీవించి మధ్యలో చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు బ్రదర్ వేడుకొంటున్నాము తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేయని మనందరికీ మళ్ళీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండునుగాక. ఆమె